ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మోసపోయిన మోసగాడు. కథ చివరి వరకు వినండి. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రామవరం అనే గ్రామంలో సోమయ్య అనే చిన్న రైతు ఉండేవాడు. ఎంతో కష్టించి పనిచేసి 1 ఎకరం పొలం, ఒక చిన్న ఇల్లు సంపాదించగలిగాడు. అతని వద్ద కొన్ని కోళ్ళు, ఒక కుక్క కూడా ఉన్నాయి. సోమయ్యకు 2 కొడుకులు. పెద్దవాడి పేరు రాజయ్య, రెండవవాడి పేరు అంజయ్య. సోమయ్యకు వృద్ధాప్యం వచ్చింది. తరచూ సుస్థిగా ఉండేవాడు. ఒకరోజు 2 కొడుకులను పిలిచి తన ఆస్తిని వారిరువురు చెరి సమానంగా పంచుకోమని చెప్పాడు. మీరిద్దరూ కలిసిమెలిసి ఉండండి. పొలంలో ఎవరి వాటాను వారు వ్యవసాయం చేసుకోండి. మీలో మీకు గొడవలు వస్తే మీ మధ్య 3వ మనిషి ప్రవేశించి తాను లాభం పొందుతాడు అని సోమయ్య వాళ్లకు సలహా చెప్పాడు. మరికొద్ది రోజులకు అతను చనిపోయాడు. సోమయ్య 2 కొడుకుల్లో రాజయ్య తెలివైనవాడు. అతను దుర్మార్గుడు కూడా. తమ్ముడి మంచితనాన్ని, తెలివి తక్కువతనాన్ని చూసి అతన్ని మోసగించడానికి రాజయ్య నిర్ణయించుకున్నాడు. తమ ఇంట్లో ఉన్న వస్తువుల్లో సగం వస్తువులను తమ్ముడికి జాగ్రత్తగా పంచి ఇచ్చాడు. కోళ్లను పంచవలసి వచ్చినప్పుడు మాత్రం అతను తన తెలివితేటలను ఉపయోగించాడు. తమ్ముడు, ఈ కోళ్లను పెంచడానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది. నువ్వు చిన్నవాడివి, ఇందులో నీకు అనుభవం లేదు. వీటిని పెంచి నువ్వు అవస్థలు పడలేవు. అందువల్ల నీకు శ్రమ తగ్గించడం కోసం ఈ కోళ్లను నేనే తీసుకొని ఆ కష్టమేదో నేనే పడతాను అన్నాడు. మంచివాడైన అంజయ్య తన అన్నగారి మాట కాదనలేక అందుకు అంగీకరించాడు. తమ్ముడు, కోళ్లను నాకిచ్చావు కాబట్టి కుక్కను నువ్వు తీసుకో అన్నాడు రాజయ్య. అంజయ్య కుక్కను, రాజయ్య కోళ్లను పెంచసాగారు. కొన్నాళ్ళు గడిచిపోయాయి. తన వాటాకు వచ్చిన కోళ్ల వల్ల రాజయ్య లాభం పొందసాగాడు. గుడ్లను పట్నానికి తీసుకువెళ్ళి అమ్మి అతను డబ్బు సంపాదిస్తున్నాడు. అంజయ్య మాత్రం ఎటువంటి ఆదాయం రాక అవస్థలు పడసాగాడు. అతనికి కుక్క అదనపు భారమైంది. దానికి రోజు అతను తిండి పెట్టవలసి వస్తుంది. విచారంగా ఉండేవాడు. ఒక రోజున అంజయ్యకు మెరుపు మెరిసినట్లు ఒక ఆలోచన తోచింది. కుక్క వల్ల తాను అంతో ఇంతో లాభం పొందాలనుకున్నాడు. కొంతకాలం పాటు దానికి వేటాడడంలో శిక్షణ ఇచ్చాడు. ఒకనాడు కుక్కతో పాటు అడవిలోకి వెళ్ళాడు. అంజయ్య, కుక్క కలిసి చాలా శ్రమపడి చివరికి ఒక లేడిని చంపారు. లేడి మాంసాన్ని పట్నానికి తీసుకువెళ్ళి అంజయ్య అమ్మాడు. అందువల్ల అతనికి కొంత డబ్బు వచ్చింది. అతనిలో ఎంతో ఉత్సాహం కలిగింది. అతను రోజు కుక్కను తీసుకొని అడవికి వెళ్ళసాగాడు. ఆ కుక్క నేర్పుగా అంజయ్యతో పాటు కుందేళ్లను, చిన్న జంతువులను వేటాడసాగింది. వాటిని పట్నంలో అమ్మి అంజయ్య డబ్బు సంపాదించసాగాడు. తమ్ముడు డబ్బును సంపాదించి సుఖంగా ఉండడం చూసిన రాజయ్యలో అసూయ కలిగింది. ఎలాగైనా ఆ కుక్కను చంపేయాలని ఆలోచించాడు. అందుకు తగిన అదును కోసం అతను ఎదురు చూడసాగాడు. ఒకరోజు సాయంత్రం అంజయ్య పట్నానికి వెళ్ళాడు పని మీద. రాజయ్య కొంత అన్నాన్ని కూరతో కలిపి దాంట్లో విషాన్ని చల్లాడు. ఆ అన్నాన్ని కుక్క ముందు పెట్టి పొలంలోకి వెళ్ళిపోయాడు. కుక్క కొద్దిగా అన్నం తింది. అయితే అన్నంలోంచి వస్తున్న ఏదో వాసన దానికి సహించలేదు. అందుచేత ఆ అన్నాన్ని అది తినడం మాని అన్నం మెతుకుల్ని కాళ్ళతో అటూ ఇటూ చిమ్మేసింది. తాను తిన్న అన్నాన్ని కూడా కక్కుకుంది. రాజయ్య కోళ్ళు అటూ ఇటూ తిరుగుతూ కుక్క చిమ్మిన అన్నం మెతుకుల్ని పూర్తిగా తినేశాయి. అన్నంతో పాటు వాటి పొట్టలోకి విషం కూడా వెళ్ళిపోయింది. తర్వాత అవి తమ గూళ్ళలోకి వెళ్ళిపోయాయి. తెల్లవారింది. రాజయ్య నిద్రలేచాడు.
అప్పటికి తాను పెట్టిన విషంతో కుక్క చచ్చిపడి ఉంటుందని అతను భావించాడు. కుక్క శవం కోసం ఇంటి చుట్టుపక్కల వెతకసాగాడు. అయితే హఠాత్తుగా అతనికి తమ్ముడు అంజయ్య, కుక్క యథాప్రకారం అడవికి వెళ్తూ కనిపించారు. అతను ఆశ్చర్యపోయాడు కుక్క బతికుండడం చూసి. తర్వాత రాజయ్య కోళ్ళగూళ్ళ వద్దకు వెళ్ళాడు. కోళ్ళగూళ్ళ ముందు కొన్ని, లోపల కొన్ని కోళ్ళు చచ్చిపడి ఉండడం చూసి రాజయ్యకు మతిపోయింది. అతనికి చాలా ఏడుపు వచ్చింది. తాను కుక్కను చంపడానికి పెట్టిన విషం నిండిన అన్నాన్ని తన కోళ్ళు తిని చనిపోయాయని రాజయ్య గ్రహించాడు. తాను తీసిన గోతిలో తానే పడినందుకు అతను కృంగిపోయాడు. అయితే అంజయ్య మాత్రం అన్నను ఓదార్చాడు. ఆ తరువాత రాజయ్య తన స్వార్థబుద్ధి మార్చుకొని అంజయ్యతో ప్రేమగా ఉండసాగాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.